నమస్తే ఫ్రెండ్స్. జూనియర్ ఎన్టీఆర్ గారు శ్రీకృష్ణుడిగా నటించనున్నారా? యస్, అవుననే సమాధానం వస్తుంది. ఇంతకీ ఎవరి డైరెక్షన్లో నటిస్తున్నారు? ఎప్పుడు సినిమా రిలీజ్ అయింది? అసలు జూనియర్ ఎన్టీఆర్ గారు ఎందుకు నటించాలనుకుంటున్నారు? ఇవన్నీ నేను చెప్పే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. నమస్తే. ఇక మ్యాటర్లోకి వద్దాం. మనందరికీ తెలుసు జూనియర్ ఎన్టీఆర్ గారు, వాళ్ళ బాబాయ్ గారు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తాతగారు సీనియర్ ఎన్టీఆర్ గారు, వీళ్ళందరూ కూడా అద్భుతమైన గెటప్పులు వేశారు. ముఖ్యంగా పౌరాణిక పాత్ర అయిన శ్రీకృష్ణుడి పాత్రలో ఇంకా మన సీనియర్ ఎన్టీఆర్ గారు పెట్టిందే పేరు. అసలు మన తెలుగు జనాలకి శ్రీకృష్ణుడు వారు ఎలా ఉంటారో తెలియదు. ఎన్టీ రామారావు గారిని చూసే శ్రీకృష్ణుడు ఇలా ఉంటారు అని అనుకొని ఉంటారు. సరే, దాన్ని అలా వదిలేద్దాం. ఆ తర్వాత బాలకృష్ణ గారు కూడా, ఆయన కూడా శ్రీకృష్ణుడి పాత్రలు చాలా చేశారు. హరికృష్ణ గారు కూడా చేశారు ఫస్ట్ ఎన్టీఆర్ గారి సినిమాలో. ఇక మన జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా రామాయణం అనే సినిమాలో రాములు వారుగా నటించారు, శ్రీరాముడిగా. సరే, ఇంకా సూపరం. ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఒక జ్యోతిష్యుడు చెప్పారంట, మీరు ఇప్పుడు ఒక 45 సంవత్సరాలు ఉన్నాయనుకోండి, ఇంకొక 15 సంవత్సరాలు అంటే 60 సంవత్సరాలు, మీరు 60 సంవత్సరాల లోపు 50-60 మధ్య శ్రీకృష్ణుడి పాత్ర వేయండి, మీకు అదృష్టం పట్టుకునిద్ది, మీరు రాష్ట్రానికి కూడా సీఎం అవుతారని చెప్పారంట. కావాలంటే మీ తాతగారిని చూడండి. మీ తాతగారు శ్రీకృష్ణుడి పాత్రలు వేసి ఆయన ఒక కింగ్ అయ్యారు, సీఎం అయ్యారు. అలాగే మీ బాలకృష్ణ గారు కూడా, మీ బాబాయ్ గారు కూడా, ఆయన హిందూపూర్లో 3 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. మీ నాన్నగారు కూడా హిందూపూర్లో ఎమ్మెల్యే గెలిచారు. ఇక ఉంది మీ వంతు, ఇక ఉంది మీ తంతు. మీరు కూడా శ్రీకృష్ణుడి పాత్రలు, శ్రీకృష్ణుడు వారి పాత్ర, కృష్ణుడి పాత్ర చేయండి, మీ అదృష్టం మారిద్ది. అది మీ వంశానికి ఉన్న ఒక అదృష్టం. భారతదేశంలో శ్రీకృష్ణుని లెక్క ఒక అద్భుతంగా కుదిరే వ్యక్తి మీరు ప్రస్తుతానికి. అందుకని మీరు చేయండి. ఎప్పుడు చేయాలని ఎన్టీఆర్ గారు అడిగారంట. 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఎప్పుడైనా సరే చేయండి. చేసిన ఒక సంవత్సరానికి, 2 సంవత్సరాలకి, లేదా 2-3 సంవత్సరాలకి మీకు మహర్దశ పట్టిద్ది, మీకు తిరిగి ఉండదు అని చెప్పారంట. సరే, ఎన్టీఆర్ గారు దీనికి ఓకే అన్నారా, ఓకే అనలేదా, ఇవన్నీ కూడా మనకు తెలియదు. అయితే ఇది ఫిల్మ్ నగర్లో ఒక రోమర్ చక్కర్లు కొట్టేస్తుంది. అయితే నాకు తెలిసి ఒకళ్ళ నిజం కూడా కావచ్చు. ఎందుకంటే రాజమౌళి గారు తన లాస్ట్ సినిమాని మహాభారతాన్ని తీయనున్నారు. ఆ మహాభారతంలో కొన్ని క్యారెక్టర్లు ఫిక్స్ అయిపోయినాయి. అందులో మెయిన్ క్యారెక్టర్ శ్రీకృష్ణుడు వారి పాత్ర, అది ఎన్టీఆర్కి ఆయన ఎప్పుడో ఇచ్చారు. తర్వాత కర్ణుడి పాత్ర, అది ప్రభాస్ గారికి ఎప్పుడో ఇచ్చారు. బహుశా రాజమౌళి గారికి కూడా ఈ విషయం తెలిసి ఉండిద్ది. అందుకే వీళ్ళిద్దరు కాంబినేషన్లో మహాభారతం అనే ఒక 2 పార్ట్స్ సినిమాని తీసి అందులో జూనియర్ ఎన్టీఆర్ గారు శ్రీకృష్ణుడిగా కనిపిస్తారు అనేది ఒక రూమర్ కూడా హల్చల్ చేస్తుంది. ఏమైనప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ గారు శ్రీకృష్ణుని వారిగా చేస్తే మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎందుకంటే అతనికి గాడ్లీ ఫిగర్ లెక్క అయిపోతారు. ఇంకా ఆ రోజుల్లో సీనియర్ ఎన్టీఆర్ గారికి కూడా ఆ పాత్రలు చేసిన తర్వాతనే ఆయన్ని దేవుడిగా కొలిచారు, ఆయనకి సీఎంగా ఛాన్స్ ఇచ్చారు. ఏమో ఆ జ్యోతిష్ శాస్త్రం చెప్పింది కరెక్టేమో, అది కరెక్ట్ కాకపోయినా సరే ఎన్టీఆర్ గారు శ్రీకృష్ణుడు వాడి పాత్ర చేయాల్సిందే. అది అభిమానులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆయన అలా చూడటం అభిమానులకి కన్నుల పండగే. ఆ కోరికను నెరవేరుస్తారని ఎన్టీఆర్ గారు, రాజమౌళి గారు నెరవేరుస్తారని అభిమానులందరూ మనస్ఫూర్తి కోరుకుంటున్నారు. నేను కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై ఆంధ్రప్రదేశ్.